పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే తరుణమిదిరా కిరణమై పద పదరా ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమే నిజముతనమై పరులకై పద పదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికే మార్గమిదిరా మంచికై పద పదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితనమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పద పదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పద పదరా ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా జయమో జయమో ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా
పిలిచే చెగువేరా వీడు శక్తి సముద్రుడు శత్రు దుర్భేద్యుడు కన్నై పేలే కాంతి తత్వం వీడు కదిలే చట్టం నడిచే న్యాయం వీడు వెలుతురు కన్నా వేగంగా వస్తాడు నాయకుడైనా సేవకుడై వీడు కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు He's a legend 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 రాజసంని ఇంటి పేరు పౌరుషంని పొట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా రాజసంని ఇంటి పేరు పౌరుషంని పొట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు మన తులసిరామ గారికి కళామందిర్ వారి సేవారత్న అవార్డు వచ్చిన సందర్భంగా మరి మన గ్రామంలో మరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అలాగే మన గ్రామంలో అది చేస్తున్నటువంటి సేవలకు అనుగుణంగా మరి వాళ్ళు గుర్తించి కళామందిర్ వారి సేవారత్న అని అవార్డు ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగా మనం ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముందుగా మరి తులసిరాంబాబు గారు వేదిక నలగంటలతో కూర్చున్నాం. అలాగే మరి శ్రీమతి వరలక్ష్మి గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఇలా కూర్చోండి. మరి అదేవిధంగా మరి అదేవిధంగా మన గౌరీ సంఘం కమిటీ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరీ సంఘం కమిటీ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరో గౌరవాధ్యక్షులు మన శ్రీరాముడు గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచ్ గారి కళ్ళతో సర్పంచ్ కోరుతున్నాం. చాలా లక్ష్మీపతి గారు మరి అదేవిధంగా మరి గౌరీ సంఘం వైస్ ప్రెసిడెంట్ నుండి పాలూరు వైష్ణవులు తల్లి నాగలింగడ సత్యనారాయణ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఉపాధ్యక్షులు బిసిఎన్ శ్రీనివాసరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా సభ్యులు వైష్ణవులు మళ్ళా వెంకట సత్యనారాయణ గారు
పాల్గొన వాస్తవ్యంలో శరణం శివశ్రీ గారు, కోటి వెంకట గారు, లక్ష్మీనారాయణ గారు, కమిటీ సభ్యులు రావాలిగా కోరుతున్నాం. కంటకోటి సూర్యప్రకాశరావు గారు, బుధారాయణ గారు, కమిటీ సభ్యులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దేవాలయం సుప్రభాతం రెస్టారెంట్ ఓనర్ గారివ్వండి ఆర్ఆర్ శ్రీనివాస్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం బుద్ధ మన మావులమ్మ గుడి చైర్మన్ కమిషనర్ అయినటువంటి బుద్ధ మహాలక్ష్మి నగేష్ గారు మరి కొద్దిసేపులో వస్తారు. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గవర్నమెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అలాగే సర్పంచ్ అయినటువంటి మల్ల నాగేశ్వరరావు గారు, పరమశెట్టి నాగేశ్వరరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పరమశెట్టి నాగేశ్వరరావు గారు గవర్నమెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, దక్షిణ విభాగం సర్పంచ్ అయినటువంటి పరమశెట్టి నాగేశ్వరరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా అటవీ శాఖ డైరెక్టర్ అయినటువంటి మల్లా వెంకటమురళి గారు దొంగలూరు వాస్తవ్యులు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వరరావు గారు సర్పంచ్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా తప్పడంతో ఆహ్వానించాలి. అమ్మా పిలిచిన వాళ్ళందరూ కూడా మనం గౌరవించినట్టు మీరు తప్పడం కొట్టే వాళ్ళు మనం గౌరవించినట్టు లెక్క. మీరు ఏం మాట్లాడద్దు, తప్పడం కొట్టడం సరిపోతుంది. మరి అదేవిధంగా తొమ్మిది ఎంపీటీసీ అయినటువంటి తొట్టి అప్పారావు పుల్లబ్బాయి ఎంపీటీసీ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా పాల్గొన వాస్తవ్యులు చంద్ర రామలింగేశ్వరరావు ఎంపీటీసీ వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మీనారాయణ కూడా ఎంపీటీసీ ఆర్ఆర్ శ్రీనివాసరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన ఊరు గ్రామ పెద్దలు కాండ్రేల సంజీవరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన పంచాయతీ బోర్డు మెంబర్ అయినటువంటి మల్ల గోపాలకృష్ణ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఇంకో నెంబర్ అయినటువంటి పిల్ల వెంకటేశ్వరరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా మరి ఏదో నెంబర్ అయినటువంటి టీషర్ట్ కోటేశ్వరరావు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కాళ్ళ గోపాలకృష్ణ గారు దేవస్థాన కమిటీ సభ్యులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నీటి సంఘం డైరెక్టర్ కర్రీ వెంకటేశ్వరరావు గారు, కాళ్ళ సోమరాజు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పాల్గొన గ్రామం నుంచి కానీ అలాగే రాజీవ్ గ్రామం నుంచి కానీ అత్తి నుంచి కానీ అలాగే లక్ష్మీనారాయణపురం నుంచి పాల్గొనే నుంచి ఉదయనారాయణ చెరువు నుంచి దొడ్డూరు దొరపాల నుంచి హేమారం నుంచి మరి ఇక్కడ వచ్చిన మన ఊరు గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఒక్కరితో మరి ఎందుకు చేయాలంటే మీకు ముందు తెలిసి తెలియాలమ్మా. మరి గత కొన్ని సంవత్సరాలుగా మన రాంబాబు గారు మరి క్యారేజీలు పంపిస్తున్నారు. మరి ఎందుచేతంటే మరి ఆయన ఓపిక లేకపోయి మరి తల్లి కొడుకులు కొడుకులు చూసినా చూడకపోయినా మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మరి ఆస్తి ఉన్నప్పటికీ కూడా వండుకోవాలని ఓపిక లేకపోతే ఖచ్చితంగా వాళ్ళని చూడాలి అని చెప్పేసి ఆయన ఒక సంకల్పం మరి ఆయన పెట్టుకోవడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మరి ఈ రోజున కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అంతా కూడా చేసుకొస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఈ మధ్య కళామందిర్ సేవారత్నం అని చెప్పేసి మరి హైదరాబాద్ లో పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. సినిమా హీరోలు కానీ మరి అలాగే ఎంతో సేవ చేసినటువంటి ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళని మరి గుర్తించి వాళ్ళు ఆహ్వానించి అక్కడ మరి పెద్ద ఆడిటోరియంలో మరి ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు వస్తూ ఉన్నదట. మరి మురళీమోహన్ గారు మరి అలాగే హైదరాబాద్ నగర కమిషనర్ పోలీస్ కమిషనర్ సజ్జనారాయణ గారు అలాగే మన తణుకు ఎమ్మెల్యే ఆర్పల్లి రాధాకృష్ణ గారు మరి పెద్దపాటి పొలరావు గారు అని చెప్పేసి మరి ఎంతో మంది పెద్దలు వారి చేతుల మీదుగా మరి ఆయనకి అవార్డు వచ్చిన సందర్భంగా మనం మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దాని గురించి మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఒక్కొక్క
గౌరవ అధ్యక్షులు మరి పాల్గొన్నారు. సర్పంచ్గా ఎనలేని సేవలు చేసి మరి ఎంతో పేరు కట్టించినటువంటి మన ఆర్ అప్పలరాజు గారు మరి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మన గౌరవ కమ్యూనిటీ ప్రజలందరికీ కూడా అన్ని ఓట్లు పెట్టిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ మధ్యనే మనం రెస్టారెంట్ విడిపోవడం జరిగింది. తర్వాత మన కమ్యూనిటీలు కూడా చేయడం జరిగింది. దాంట్లో మన రాంబాబు గారిని అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఆయన ఎన్నో సేవా కార్యక్రమంలో ఇప్పటి నుంచో సేవా కార్యక్రమంలో మొదలుపెట్టినటువంటి మనిషి. మరి మనం ఎక్కువగా కూడా కలదు ఉన్నాం చేస్తున్నాం. ఎవరైనా సరే మాట్లాడి తొందరగా రోజులుగా మందికి వండి పెట్టి క్యారేజీలు ఆ ఇంటికి అప్పు చెప్పడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఓ రోజుని వస్తారో ఒక రోజు రాకపోతారు. ఒక రోజు రాకపోయినా వాడిపోయినా డైలీగా వర్షం వచ్చినా తుఫాను వచ్చినా మరి వండి పెట్టడం అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉంటా ఉంటాయి. ఓ రోజు వస్తారో ఓ రోజు రాకపోయినా మనం ఇల్లు అవసరమైతే వండి పెట్టాలి. అవసరమైతే తులసిరావు గారే వెళ్ళి వండి పెట్టిన రోజులు కూడా చాలా రోజులు ఉన్నాయి. రాంబాబు గారే కూడా ఒక రోజు ఉండేది. నిజేత డైరీగా వస్తారో చెప్పలేదు కదా. ఆ బాధ విషయం ఎలా ఉంటాయన్నది నాకు తెలుసు. ఎందుకంటే నేను నరసాపురం స్టూడెంట్ గోడలు ఉండేవాళ్ళు. పనులు ఏం చేసేవాళ్ళు సరళే మానేసేవాళ్ళు. అప్పుడు నేనే వండి అవి చెప్పడం వచ్చింది. ఆ బాధ అలా ఉంటాయన్నమాట. డైలీగా వండి పెట్టి ఆ ఇంటికి అన్ని ఉంటే కేవలం ఎంత కష్టమైనా చాలా ఇబ్బంది పని. అయినా ఇయ్యాక కూడా ఒకరోజు కూడా ఆపరేటింగ్ లేకుండా మరి అంత కార్యక్రమం చేపట్టినందుకు మన గవర్నర్ కుర్రానికి ఎంతో గర్వని నేను ఈ సభమును మనం చేసుకుంటున్నాను. అలాగే మరి రాష్ట్ర మొత్తంగా ఎంతో మరి అందరికీ కూడా మరి మురళీ మోహన్ లాంటి కూడా అందరూ అవార్డు ఈ కార్యక్రమం గురించి అవార్డు ఇచ్చి మరి సన్మానం చేసే హైదరాబాద్లో అలాంటప్పుడు మన కూడా మనం తీసుకోకపోతే బాగుండే ఉద్యోగంలో ఈ కార్యక్రమం ఈ రోజు చేపట్టాం. మరి ఇంకా 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 పైకి ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని నేను ఈ గ్రామంలో మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరీ సంఘం వైస్ ప్రెసిడెంట్ నుండి కరి సత్యనారాయణ గారు మాట్లాడుతుందో కోరుతున్నాం. ధన్యవాదాలండి. చాలా వెంకట సత్యనారాయణ గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం. పెద్దలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు నా సుమారు ముఖ్యంగా రామారావు గురించి రెండు మాట్లాడాలి. ఈయన కరోనా ముందు భోజనం పెట్టడం ఇలాగా పెడితే ఎలా ఉంటుందని నాకు కూడా మాట అడిగారు. కానీ పేరు బాగుంటుంది అన్నాం. తర్వాత క్యారెక్టర్ పేరు రాయమన్నారు, రాసాం. కొంతమంది రాయిన తర్వాత అబ్బాయి మా అబ్బాయి ఉంటాడు, మా అబ్బాయి ఉంటాడు అని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజునే ఈ క్యారెక్టర్ నాకు కావాలా మా అబ్బాయి పోతలేదు, మా అబ్బాయి పోతలేదు అని ఇలా అడిగి పెట్టించుకునే పరిస్థితి వచ్చింది. దానికి రాంబాబు గారు కూడా సహకరించి మనం 5 రోజులు కూడా బ్యాంకు ఇవ్వడం. కాబట్టి అన్ని గ్రామాల నుంచి కూడా
తర్వాత రెండోది ఏంటంటే ఈ 200 క్యారేజీలు తయారు చేసే ముందు ఒక విషయం చెప్పాలి. ఆయన వంట పొద్దునే వెళ్ళి మనుషులు రాకపోతే భార్య భర్తలు వెళ్ళి వండి మన ఇంట్లో గెస్ట్ వచ్చేది 2 రోజులు పెట్టలేం. కానీ 200 క్యారేజీలు ప్రతిరోజు వంట మనిషి రాకపోయినా ధన్యవాదాలు చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాలు గురించి ఉపాధ్యక్షులు టీచర్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కూర్చున్నాం. ఈరోజు ఈ సభకి చేరిన పెద్దలకి, వేదిక మంత్రి పెద్దలకి, ఈ గ్రామ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. మళ్ళా తులసిరామ్ గారు అంటే ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి పైకి వచ్చారు. ఆయన కష్టాన్ని నమ్ముకొని కష్టాలతో పైకి వచ్చారు. ఆయన పైకి రావడమే కాకుండా ఆయన గుర్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మన యొక్క క్యారెక్టర్ కూడా కొన్ని గుర్తులు తెచ్చారు. ఆయన నా అభిప్రాయంలో ఆయన శ్రీరామూర్తి గారికి తన కొడుకు గణపతిరావు గారికి దత్తపుత్రుడు అయితే, ఈ వెనకాల ఆధారం లేకుండా ఉన్న ముసల బడుగు వర్గాలకు అందరికీ దేవుడిచ్చిన పెద్ద కొడుకుగా ఆయన ఆయన అంతటి గొప్ప మనసుతోటి ఏ రోజు కూడా మనమైనా ఇంట్లో ఉంటే, ఏ రోజైనా ఊరు వెళ్తే ఇంట్లో భార్య మన కొంటలు అన్న లేట్ అవుతుంది, లేకపోతే ఆ రోజు లోటు అవుతుంది. కానీ అటువంటి లోటు కూడా రాలేకుండా ఆయన అందరినీ కొడుకు సభ్యులుగా భావించి వాళ్ళకి ఏ రోజులు లేకుండా ఆయన్ని పైగా ఏ కులం మన కులమో వేరే కులం చూడకుండా ఇంకా ఆధారం లేదు అన్న వాళ్ళందరికీ నేనున్నాను మీకు అంటూ వాళ్ళందరినీ సొంత కుటుంబీయులుగా భావించి ఎంతో ఆధారంగా చూస్తున్నారు ఆయన. అటువంటి మంచి మనసు ఉన్న మనిషి అయినా ఆయనకి దేవుడు ఆరోగ్యం ప్రదర్శించి ఇలా ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుని సెలవు. సన్మాన గ్రహీత సేవారత్న అవార్డు గ్రహీతైనటువంటి మన మల్లా తులసిరామబాబు గారికి, అలాగే గౌరవ అధ్యక్షులైనటువంటి ఆళ్ళ అప్పలరాజు గారికి, అలాగే ఉపాధ్యక్షులు 5 గ్రామాల నుంచి ఉపాధ్యక్షులకి, జిల్లా కమిటీ వారందరికీ, అలాగే మన 14 గ్రామాల నుంచి మనకి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటి చక్కటి వాతావరణంలో పొడిదువాడ వాస్తవ్యులందరూ కూడా చేస్తారని ముందుకు రావడం చూస్తున్నాము. ఇందులో తులసిరామబాబు గారు చేసే కార్యక్రమం గురించి 2 నిమిషాలు మనం మాట్లాడుకోవాలి. ఈ సేవారత్న అవార్డు సామాజిక బాధ్యత వహించి వీరవాసనం చుట్టుపక్కల 10 గ్రామాల్లో దాదాపు 300 మందికి 2 పూట్ల మరి ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక కుటుంబంలో ఒక సభ్యుడిగా భావించి 2 పూట్ల మరి తానే అన్నీ అనుకుని వృద్ధులు, తల్లిదండ్రులు, కొడుకులు ఉన్నా సరే చూడలేని వారు, అలాగే వండుకోలేని వారు వాళ్ళ ఇబ్బందులు గమనించి ఆయన ముందుకొచ్చి వాళ్ళ మాటలు కాదు ఇది వ్యవహారం చేయడం అంటే. ఒకరోజు మన ఇంట్లో 4 మనుషులు వస్తే మనం ఎంత ఇబ్బంది పడతాం. అటువంటిది గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 10 సంవత్సరాల పూట కూడా టైంకి కేరళని పంపించి కూర్చున్నాం. కాళ్ళ వేరవసర మండలంలో పంచాయవరం గ్రామంలో గుర్తించే స్థాయి ఒక గవర్నర్ తేనెల విందుకి పిలిచే స్థాయి ఎవరికో కానీ రాదండి. అది గవర్నర్ విందుకి మామూలుగా ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ క్యాడర్గా తప్పించి మామూలుగా ఎవరికి రాదు. ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి మనం మళ్ళా తులసిరామబాబు గారు. అలాగే ఇది చేసే సేవా కార్యక్రమాలు అంటే ఇది జిల్లాలో కలెక్టర్ దృష్టికి వెళ్దాం. ఆమె మన తులసిరామబాబు గారు మన కన్వెన్షన్కి ఇచ్చేసి అన్ని చూసి ఆవిడ కూడా కోరడం జరిగింది. మీ సేవలు ఎక్కడితో కాదండి, మా జిల్లా కలెక్టరేట్కి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో దాదాపు 200-300 మంది వస్తున్నారు. వారికి కూడా మీరు భోజన సదుపాయం కల్పించినట్టయితే వాళ్ళందరూ కూడా ఆకలితో
లేకుండా అందరికీ మీరు కల్పించాలని కోరితే వెంటనే సవర్థంతో ప్రతి సోమవారం కూడా 300 మందికి అక్కడ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారండి. కరెక్ట్గా ఆదేశాల మేరకు ఆవిడ ఒక్క మాట అడిగితే ఎస్ అని చెప్పేసి వెంటనే స్పందించి 4 సోమవారాలు 1200 మందికి ప్రతి నెల కూడా భోజనం పంపిస్తున్నారు అక్కడ కూడా. అదేవిధంగా మరి ఈ సేవా కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ గారు గుర్తించి మన రిపబ్లిక్ డే రోజు జనవరి 26వ తారీఖున జిల్లా మన హెడ్ క్వార్టర్లో ప్రశంసా పత్రం ఇచ్చి ఆయన అభినందించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో. అలాగే అదే రిపబ్లిక్ డేకి గాంధార్ గారు తెలియజేయడం కూడా పిలవడం జరిగింది. ఈ 2 ఇంటర్నల్ గా రాష్ట్ర ప్రభుత్వంతో వచ్చిన అవార్డులు అయితే స్వచ్ఛందంగా కళామందిర్ వారు హైదరాబాద్ సేవారత్న అవార్డుతో ఆయన గౌరవించుకోవడం, మనం కూడా ఎన్నింటికి కూడా మరి ఒక రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో ఒడిదుడుకులు కష్ట సుఖాలు నష్టాలు సగటు మనిషి ఆకలి కష్టం తెలిసిన వ్యక్తిగా ఇవాళ మాటలు చెప్పడం వేరు, కానీ చేసి చూపిస్తే ఆచరణలో అద్భుతంగా రాణిస్తున్న మళ్ళా తులసిరాంబాబు మరొకసారి చెప్పకూడదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఈ సమాజందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. అలాగే సభని అలంకరించినటువంటి మళ్ళా తులసిరామ గారికి, అలాగే గౌరవ మల్లప్పరాజు గారికి, అలాగే గౌరీ సేవాసంఘం సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కళామందిర్ ప్రాజెక్టు వారి సేవారత్న పురస్కార అవార్డు మన రామబాబు గారికి రావడం మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర అందరూ కూడా డబ్బు సంపాదిస్తారు, కానీ కొంతమంది దగ్గరే సహాయం చేసే హృదయం కలిగి ఉంటుంది. అందులోని ఈయన మన కమ్యూనిటీలో పుట్టి మన ఈ ఏరియా అందరికీ కూడా సమాజ సేవ చేస్తున్నందుకు మనం ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నేను పాలకుల్లో మా ఏఎంసీ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కోడి రామకృష్ణ గారు, ఆయన కోడి విజయభాస్కర్ గారు, ఆయన మళ్ళా తులసిరాంబాబు గారు అంటే నాది మళ్ళా సాంబమూర్తి నా పేరు కూడా. అంటే మళ్ళా అంటే ఆయన ఎవరు మీకు దగ్గరలో ఏం చేయాలని చెప్పి ఆయనే మళ్ళీ రాంబాబు గారు ఒకసారి కలాలి, ఆయన చేసే సేవా కార్యక్రమాలు అన్నీ కూడా చూడాలని చెప్పి ఆయన స్వయంగా ఇప్పుడు వంటలు అన్నీ చేస్తున్నారు ఏంటనేది పొద్దున్న 7 గంటల కంటే కనుక ఆయన తీసుకొని వచ్చి మొత్తం వంటలు ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూశాడు. ఆయన ఒకటే అన్నారు, మా ఇంట్లో ఎలా అయితే వంట చేసుకుంటామో అంతకన్నా చాలా చేసుకోవాలి ముందు కడుతున్నారు. ఇదంతా కూడా 1 రోజు 2 రోజులు కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు అలా అని చెప్పేసి చాలా ఆనందంగా చెప్పారు. దాన్ని చూసి నేను అంతా గర్వపడ్డాను. ఎందుకంటే మొత్తం పాలకొల్లు నియోజకవర్గంలోనే చాలా మందికి ఆయన ఒక వీడియో చేసి ఆయన స్వయంగా ఆయన ఛానల్లో పోస్ట్ చేసి అందరికీ పెట్టారు. చాలా మంది కూడా ఈ విషయంలో నన్ను అడిగారు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాల్గొనే దుర్గాప్రసాద్ గారు, రాజకీయ వ్యవస్థలు కాళ్ళ గోపాల్ గారు మాట్లాడుతూ కోరుతున్నాం. బుద్ధి బిడ్డలైన మన గౌరవ సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సన్మానం అయినటువంటి మళ్ళా తులసిరాంబాబు గారికి సన్మానం చేయడం అంటే అక్కడ చూస్తే గొప్ప మనకైతే ఎక్కువ సేవ ఎంతమంది చేయగలరు, చాలామంది ఉన్నారు జిల్లా దేశంలో. కానీ ఇటువంటి సేవ చేయడం, అందరికీ వచ్చేట మనలు పొందడం, కులం మతం చూడకుండా ప్రతి ఒక్కరికి ఆయన చేసే సేవ గుర్తింపుగా మన జాతిలోనే కాదు మొత్తం ఓవరాల్గా జిల్లా మొత్తం కూడా ఇటువంటి వ్యక్తికి సన్మానం చేయడం అన్నది అందరూ గర్వించదగ్గ విషయం. ఇంక మనం ఎక్కువ మాట్లాడకుండా చెప్పుకున్న పదే ఇదే చెప్పుకోవాలా. కాబట్టి ధన్యవాదాలు అందరికీ, నమస్కారం. రెస్టారెంట్ అధినేత మరి మన కుటుంబాలందరికీ కూడా తెలుసు. శ్రీనాథ్ గారు మాట్లాడేందుగా కోరుచున్నాం. దేవారు సుప్రభాత రెస్టారెంట్ ఆంధ్రగారం. అందరికీ ధన్యవాదాలండి. నేను సుప్రభాత రెస్టారెంట్ 2012లో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు అందరూ అడిగేవారు, బాబు ఎవరు మీరు, మీ కమ్యూనిటీ ఏంటి, కొద్దిగా ఇబ్బంది పడేవాడిని.
నేను ఇక్కడ లక్ష్మీనారాయణ మా నాన్నగారి తుని దగ్గర పొద్దువారం ఆడాలి తాతారావు అక్కడ ఆడారి తిరిగానండి. మా అమ్మమ్మ గారి దగ్గర లక్ష్మీనారాయణపురం దాడి చెల్వెంకమ్మ గారు మనవాడు. నేను కొద్దిగా ఇబ్బందిగా ఉండేది ఇలా గవర్నర్ నుంచి వచ్చామని చెప్పడానికి. కానీ కాలక్రమేణా అది మారింది. రాంబాబు గారు ఎప్పుడైతే సేవా కార్యక్రమాలు స్థాపించడం, ఆ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో ఓకే మీరు గవర్నర్ అని ఈరోజు కొద్దిగా ఐడెంటిటీ వచ్చింది. అది గవర్నర్గానే ఫీల్ అవుతున్నాం. రాంబాబు గారు ఈ వృద్ధులకి మరియు వృద్ధ మహిళలకి సేవ చేయడమే కాకుండా డొక్కా సీతమ్మ అక్షయ పాత్ర అనే కార్యక్రమాన్ని కూడా స్థాపించి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం, అలాగే ఈ చేసి రాంబాబు గారు చేసి సేవలు గుర్తించి కళామంత్రి వారు సేవారత్న పురస్కారం అనేది ఇవ్వడం కూడా జరిగింది. ఈ ఇదే విధంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మన గవర్నర్ ఎప్పుడు ఎలా సిగ్గుపడి మీ కమ్యూనిటీ ఏంటి అనేది చెప్పేలా కాకుండా ఒక గవర్నర్ అవును పలానా రాంబాబు గారు ఉన్నారు పశ్చిమ గోదావరి నుంచి, ఓకే మీ గవర్నమెంట్ మాకు బాగా ఐడియా ఉంది, మీరు సేవలు ఎప్పుడు ముందుంటారు అనే విధంగా ఈ ఇలాంటి కళారత్న సేవారత్న కాకుండా పద్మశ్రీ పద్మవిభూషణ్ అలాంటి అవార్డులు కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఎంతో గర్వంగా చాలా ఆనందంగా ఈ సభలో భాగస్వామ్యం చేసినందుకు మన గౌరవ సంఘం సభ్యులకు పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదికన అలంకరించిన ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి తులసిరాం రాంబాబు దంపతులకి ముందుగా ఇటీవల జరిగిన సేవారత్న పురస్కార్ అవార్డు దక్కించుకొని, ఆ అవార్డు కూడా దేనికి ఇచ్చారంటే 2 నిమిషాల్లో చెప్పుకోవచ్చండి. సేవ ప్రతి ఒక్కరు కూడా చేయగలం. ఇటీవలే నాకు కొన్ని అనుకున్న సందర్భంలో చిన్న ప్రమాదం జరిగింది. ఒక 4-5 ఇంటికి వచ్చి మనం చుట్టాలే పొద్దు నుంచి మన దూరం నుంచి వచ్చారు కదా, వాళ్ళకి డైలీ ఒక 5-6 వచ్చేవారండి. ఆ 5-6 మందికే నేను ఉన్న విషయం చెప్తూ దయచేసి ఎవరు అన్నితో భావించద్దు. ఆ 5-6 మందికే నేను ఇంట్లో ఏదో ఆ టైంకి భోజనం పెట్టడానికి చాలా ఆశపడబడిపోయాం. అప్పుడు నేను అనుకున్నాను, నేను గత 10 సంవత్సరాలుగా మన చుట్టుపక్కల గ్రామంలో దాదాపు 23 గ్రామాల నుంచి 300 పైచిలకు మందికి భౌతికంగా ఆయన ఒకటే, ఆయనకి ఏమన్నాడంటే కాలేజీలు మనం పంపించాలంటే వాళ్ళకి ఏమో అర్హత ఉండాలని మనం ఫస్ట్ అనుకుంటే ఆయన ముందే చెప్పాడు. ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు ఉన్నా సరే భౌతికంగా శారీరకంగా ఎవరైతే క్యారేజీలు ఇంటి దగ్గర అన్నం వండుకోలేరో వాళ్ళకి మనం ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకి మనం సేవ చేద్దామని ఆయన ఇటీవల కాలంలో ఒక చిన్న విషయం, ఆయన ఇంట్లో కూడా వేరే చిన్న ప్రమాదం జరిగింది. అప్పుడు మన వాళ్ళు ఆ క్యారేజీకి అక్కడికి వచ్చి గుడి దగ్గర అనుకుంటారనమాట, వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది కదమ్మా, ఈ రోజు మనకి క్యారేజీ రాలేము, ఫోన్ చేసి ప్రతి ఒక్క ఇంట్లో ఎలా జరుగుతుంది కదా అని మాట్లాడుకుంటారండి ఆడలు ఒకరు. కానీ టైం 10:30 అయ్యేసరికి మామూలుగా రోజువారీగా ఏ విధంగా అయితే మనకి క్యారేజీ వస్తుందో క్యారేజీ ఆ రోజు ఇక్కడ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారనమాట. ఇది అంతర సాధ్యమైన విషయం. ఆయన్ని మనం అందరం కూడా ఈ రోజు చాలా మంది ఉండండి, 15 రోజులు మా అన్ని దగ్గర తింటాడు, 15 రోజులు మా ఇంట్లో తింటారు, మా అమ్మ మా నాన్న మన కన్న తల్లిదండ్రులకే మనం భోజనం ఒక పూట పెట్టడానికి ఇతర అన్నదమ్ములు వాటా వేసుకుని చాలా మానసికంగా తల్లిదండ్రులను మనం బాధపడుతున్నాం. ఎంతో మంది బయట ఎన్నో విషయాలు చెప్పొచ్చు, కానీ ప్రతి ఒక్కరి ఇంట్లోని కుటుంబంలో జరుగుతుంది. ఇది ఇటీవలే గ్యాస్ బండ్ 3,000 కూడా ఎంతో దొరకలేదు. ఆ రోజు కూడా అనుకున్నాం మేము, అయ్యి బాబాయ్ ఇది చాలా అసాధ్యమైన విషయం. ఆయన ఇంత కష్టపడి వంటలు లేని రోజుల్లో కూడా ఆ దంపతులు వెళ్ళి తెల్లవారుజామున వెళ్ళి వంట చేసి ప్రతి గ్రామానికి టైంకి వర్షం వచ్చినా తుఫాను వచ్చినా వరద వచ్చినా సరే వాళ్ళ కడుపు నిండా 2 పూటలు సరిపడా భోజనాన్ని. అదేవిధంగా వారంలో ప్రతి వారంలో కూడా 2 రోజులు ప్రతి గురువారం ప్రతి ఆదివారం కూడా మాంసాహారంతో భోజనం పెడుతున్నాడంటే ఆయన చేస్తున్న సేవకి ఇక్కడ ఉన్న మనందరం కూడా కరతాల తొడలతో మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మరణ తులసి రాంబాబు గారి గురించి ఎంత చెప్పినా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మట్టిలో పుట్టిన మాణిక్యం, మట్టిలో ఏముంది అనుకుంటాం అంతా మట్టిలోనే ఉంది. మట్టిలో పుట్టిన మాణిక్యం కృషి వరకు
నిత్యం కష్టపడతాడు. ఆయన రాత్రి లేదు పగలు లేదు. ఆయన ఏ కార్యక్రమం చేసినా తన భార్య వెనకుండి ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తున్న ఆ కార్యదర్శులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటూ నాకు పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు తెలిసి ఏ రోజుల మండలంలో 18 గ్రామాలు దత్తత తీసుకున్నట్టు నాకు కొంచెం తెలుసు. ఈ 18 గ్రామాల్లోనూ కూడా ఈ ముసలి వాళ్ళు అవ్వాతాతలు ఎవరైతే వండుకోవడానికి శరీరం సహకరించదో వాళ్ళందరినీ కూడా నిత్యం క్యారల్ ఇంటికి పంపిస్తున్నాడంటే ఆయన గణపతిరావు గారికి భక్తుడు కాదు. ప్రతి క్యారల్ ఇంటిని ప్రతి అవ్వ తాతకి భక్తుడే దత్త పుత్రుడు అని చెప్పి నేను ఈ సభగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈ కార్యక్రమాల్లో రాంబాబు గారు ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే మనకి సేవారత్న అవార్డు ఇచ్చారు. సేవారత్న కాదు, రాబోయే రోజుల్లో భారతరత్న అవార్డు ఇస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కొత్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేసిన గౌరవ సోదరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక కొందరు మాట్లాడారు, అలాగే మా కాల గోపి మాట్లాడారు. 10 సంవత్సరాల నుంచి 50 కేంద్రాల నుంచి 300 కేంద్రాల కూడా ఈ మండలంలో 10 గ్రామాలు వచ్చి 12 గ్రామాల్లో దత్తత తీసుకొని 300 కేంద్రాలు పైనే ఈయన ఒళ్ళించి పెట్టిస్తున్నారు. మేమైతే మొన్నదాకా కొందరు బయట నాయకులతో చేతులు కలిపి ఏదైనా పని ఉంటే ఇబ్బంది పడ్డాం. ఇవాళ మన మండలంలో మేమంటే పులంటే రాంబాబు ఉన్నాడు, మాకు తొలిసి రాంబాబు ఉన్నాడని నేను ఏదైనా పని ఉంటే మాకు ఎంతో మండలంలో చేసి పెడుతున్నాడని కూడా మీకు ప్రత్యేకంగా చేయబడుతున్నాం. మొన్న 2 సంవత్సరాల్లో పోలీసులకు వెళ్ళాం. అలా బయట ఉండి మమ్మల్ని ఆడుకోండి మాకు చేసి పని చేసి పెట్టాడు. మేము ఎంతో మంది నాయకులతో వెళ్ళినప్పుడే మేము పోలీసులకు వెళ్ళి మాట్లాడలేకపోయాం. ఇవాళ 2 సంవత్సరాలు వెళ్తే తులసి రామగారు పక్కన మేము చేతుల్లోకి వెళ్ళి మాట్లాడేస్తాము. ఇవాళ మాకు గవర్నర్ టైగర్ అంటే తులసి రామగారు మరి మా ఈ ఏరియాలో రాంబాబు అనుకోలేని గ్రామం దగ్గరలో ఉన్న గ్రామం అయితే మాదే. అంటే కమల గ్రామాలు దూరంలో ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా కొనుకోవాడ రాంబాబు అంటే కొనుకోవాడ అన్న టైంలో మమ్మల్ని ఇంకా స్పీడ్ చేయాలని నేను భగవంతుని సెలవు తీసుకున్నాను. ఈ కార్యక్రమం గురించి పెద్దలు పూజలైనటువంటి మల్ల శ్రీరామూర్తి గారు మాట్లాడుతుందిగా కూర్చున్నాం. మరి గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనాథపురం సర్పంచ్ అయినటువంటి పలమశెట్టి నాగేశ్వరరావు గారు మాట్లాడుతుందిగా కూర్చున్నాం. సభకు నమస్కారం. ఈరోజు కళాబందర్ ఫౌండేషన్ సేవారత్న గ్రహీత తులసి రాంబాబుకి అభినందనలు. అలాగే స్టేజ్ మీద ఉన్న మన గౌరీ సంఘం పెద్దలకు, సంఘ సభ్యులకు, అలాగే సోదరులందరికీ నా నమస్కారాలు. మరి నేను ఎక్కువగా మాట్లాడలేను. మా అల్లుడు తులసిరామ్ చేసే ఈ సేవారత్న అవార్డు తీసుకున్నారు. కానీ ఈ చేసే ఈ కరోనా టైమ్స్ ముందు నుంచి కూడా ఈయన క్యారేజీలు పంపిన దాంట్లో మరి ఇక్కడ కొలుతువాడ నియోజకవర్గం వేరు, మా నియోజకవర్గం వేరు. మా నియోజకవర్గంలో ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళా ఎవరంటే ఈయన మీ అల్లుడు గారంట మరి ఎంతోమంది మరి కోటీశ్వరులు ఉంటారు. మరి ఎవరు కూడా చేయలేని కార్యక్రమం ఈయన చేస్తున్నారు.
చాలా బాగా చెప్తారని అని చెప్పేసి అందరూ అడగడం, దానికి మనం అందరూ గౌరవించాలి, గర్వపడవలసిన విషయం. అలాగే మా అల్లుడి గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ ఎన్నో అవార్డులు తీసుకోవాలని తను కోరుకుంటూ ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు. పాలూరు ఎంపీటీసీ సభ్యులు రామలింగేశ్వర గారు మాట్లాడుతూ కూర్చున్నాం. శ్రీ కైవదేశాల సభ్యులకు ముందుగా అభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేలు మాధవరావు గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన రామబాబు గారికి సన్మానం అంటే చాలా సంతోషమైంది నాకు. ఎప్పుడు వెళ్దామా ఇప్పుడు చూద్దామా అని చెప్పేసి ఆయన దాని బదులు లాంటి వారు. ఒకరోజు ఎవరైనా సందర్భం పెడితే ఒకరోజు 2 రోజులు పెట్టేసి ఇంకా అయిపోయింది అనుకుంటారు ఎన్ని కోట్లు ఉన్నా కానీ. 367 రోజులు కూడా సంతకం పెట్టి ఏదైతే నాయకుడు మన రాంబాబు గారు అని తెలియజేస్తున్నాను. వీరికి ఒకటి కాదు, మన జిల్లాలోనే కాదు, మొత్తం మన రాష్ట్రంలోనే నెంబర్ 1 మన గవర్నర్ ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి ఒకటి చేసిన ఏకైక నాయకులు మన రాంబాబు గారిని కంపెనీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళు వీరికి సహకరిస్తున్న మన వాళ్ళు సత్యనారాయణ గారు, శివసేన గారు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన కూడా మీ వెనకాల ఉంటామని ఆయన ముందుకెళ్తే ప్రతిదీ కూడా విజయం సాధిస్తారని కాశీ అన్నపూర్ణాదేవి అందరినీ చూడదు, కొంతమందినే చూస్తారు. అలాగే ఈయన 1 రోజు 2 రోజులు కూడా ఓలెట్టారంటే నాలుగు ఆశ్చర్యం వస్తుంది. ఇలా ఎన్ని కోట్లు ఉన్నా కానీ చేయలేదు. నేను అక్కడికే సాధ్యమైందని మన గవర్లో పుట్టిన ఓటికి ఒకరు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ సంపదలు ఒకరిని కోరుకుంటూ ఆ గౌరవ పరిస్థితుల్ని 100 ఏళ్ళు సలహా ఉండాలని ఆశిస్తూ సేవ చేసుకుంటున్నాను. మరి ఇప్పుడు వచ్చారు ప్రసాద్ గారు, మీ టీం అంతా ఇక్కడ వచ్చారు, ఈ పక్కన కూర్చోవాలి. మరి రాంబాబు గారికి వెనుదనిగా ఉండి మరి క్యారేజీ విషయంలో మరి అక్కడ కళ్యాణ మండపం దగ్గర అన్ని కూడా చూసుకుంటారు. మరి ప్రసాద్ గారు మీ టీం అంతా ఒకసారి వేదికతో రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రసాద్ గారు మీ టీం అంతా ఒకసారి ఎదగరండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చారమ్మా. మరి రాంబాబు గారు క్యారేజీ పెట్టిన దాంట్లో మరి వీళ్ళు చాలా కష్టం ఉంది. వీళ్ళు కూడా వీళ్ళందరూ కూడా మరి అందరికీ ఒకసారి మీరందరూ పెట్టారు. మరి టీం అంతా కూడా మరి రాంబాబు గారి టీము మరి ఈయన కూడా మరి వంట చేస్తారు. రాంబాబు గారు కూడా మరి వంటలు వచ్చినా రాబోయే సరే మరి వీళ్ళందరూ కూడా కలిపి నేను పొద్దున కూడా ఒకసారి ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మరి ఆయనతో పాటు నాకు కూడా కొంచెం వంట సెక్షన్ అవ్వాలి కాబట్టి నేను కూడా తిరిగి వెళ్తూ ఉండేవాడిని. మరి ఆయన మీకు ఎందుకని చెప్పేసి నాకు వంట అంటే ఇష్టమేనండి అని చెప్పేసి ఆయన నేను ఎప్పుడో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి 3 సార్లు చదివాను తప్ప మరి ఈయన కూడా ఉండి మరి ఆ టీంకి మన గ్రామందరూ కూడా మరొకసారి మీరందరూ కూడా తప్పకుండా కోరుతున్నాను. మళ్ళా మన గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి బిషప్ లక్ష్మి గారు 2 విషయాలు మాట్లాడాలని కోరుతున్నాం. కూర్చొని చెప్పింది. మళ్ళా జాతీయ సేవా సంఘం సెక్రటరీ అయినటువంటి సభకు నమస్కారం. ఈరోజు సన్మాన గ్రహీత మల్లా తులసి రాంబాబు గారు వారి దంపతులకు నా ఆశీస్సులు. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా జరుపుకుంటున్నామంటే కారణం ఇందాకే కొంతమంది అన్నారు మన గవర టైగర్ అండి. ఆ టైగర్కి మనం ఈరోజు సన్మానం చేసుకోవడం జరుగుతుంది. అంటే మన కుటుంబం తరపునే మనం సన్మానం చేసుకోవడం జరుగుతుంది. మన యొక్క జాతికి ముద్దుబిడ్డగా ఉన్నాడు. మనం ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చాం. మన పూర్వీకులందరూ కూడా మన చరిత్ర చూసుకుంటే ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ నుంచి తూర్పు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. అప్పుడు మనం గవర జాతి అంటే
గౌడ అనేటువంటి మాట వినిపించేది. ఆ మాటకి మనం కొంటాం రామకృష్ణ గారు, గాడి వీరభద్రరావు గారు ఇలాగా ఆ పెద్దల యొక్క పేర్లు చెప్పుకొని మనం పలానా అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందాకే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు తల్లి సత్యనారాయణ గారు. మరి ఆయన కూడా చాలా తెలివైన వారు. ఆయన ఇందాక అన్నారు, మనం ఈ రోజునే మల్ల తులసి రామబాబు గారి యొక్క కులం లేకపోతే మతం లేకపోతే మన యొక్క బంధువులు అని చెప్పుకుని మన గర్వంగా చెప్పుకునే ఆ యొక్క ఉత్సాహాన్ని మనకి నింపినటువంటి వ్యక్తి మల్ల తులసి రామబాబు. అయితే తులసి రామబాబు గారి యొక్క జీవిత చరిత్ర చూస్తే చాలా కింద నుంచి కష్టజీవి అనమాట. నాకు పెళ్ళైన కొత్తలో నేను పొందేవాడు. అక్కడి నుంచి కూడా నాకు తులసి రామబాబు అంటే ఏంటో నేను చూశాను. కాబట్టి చాలా కష్టజీవి, కష్టంతో పైకి వచ్చినటువంటి వ్యక్తి, కష్టం యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తి. ఆ కష్టాన్ని ఆయన చాలా చక్కగా అనుభవిస్తూ ఎప్పుడు కూడా కష్టం విన్నా సుఖం ఉంటుంది అంటారు. కాబట్టి ఆయన ఆ రోజు నుంచి చిన్నప్పటి నుంచి కష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజుని ఎంతోమంది నిరుపేదలకు ఆయన ఆసరాగా పెద్ద కొడుకుగా ఈ రోజుని మనం మన యొక్క ప్రశంసలు అందుకుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క సేవలను గుర్తించి మన జిల్లా కలెక్టర్ గారు స్పందన కార్యక్రమానికి వచ్చే పేదవారు చాలామంది, అంటే మన జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎక్కడ ఉంటుందంటే మెయిన్ రోడ్డుకి ఇంచుమించు ఒక 2 కిలోమీటర్ల లోపల ఉంటుంది. అక్కడికి అర్జీలు ఇవ్వడం కోసం వస్తారు చాలామంది నిరుపేదలు. ఆ నిరుపేదలు అక్కడికి వచ్చి అర్జీలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి 1 గంట అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. అక్కడ ఏదైనా తిందామంటే పాపం ఏమీ దొరకదు. అటువంటి తరుణంలో జిల్లా కలెక్టర్ గారు ఈయన యొక్క సేవలను గుర్తించి మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఏమైనా భోజనం పెట్టగలరా అని అడిగితే అసలు ఆలోచించకుండా నేను పెడతాను అని చెప్పి ప్రతి సోమవారం కూడా అక్కడ ఆ నిరుపేదల యొక్క ఆకలి కూడా చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చేటువంటి క్యారేజీలు ప్రతిరోజు ఇచ్చే క్యారేజీలే కాకుండా ప్రతి సోమవారం కూడా అక్కడ ఆ నిరుపేదలకు కూడా అందరికీ కూడా 200 మంది వచ్చినా, 250 మంది వచ్చినా, 300 మంది వచ్చినా ఎంతమంది అనేది తెలియదు. కానీ అక్కడ మాత్రం అక్షయ పాత్రలాగా ఆ భోజనం ఉంటూనే ఉండదు. ఆ విధంగా వారి యొక్క సేవలను గుర్తించి మన జిల్లా కలెక్టర్ గారు అప్పుడే 2 సార్లు అవార్డులు ఇచ్చారు. ఆ 2వసారి మన జనవరి నెలలో మన గవర్నర్ గారి యొక్క వారు కూడా గుర్తించి ఆయన్ని అక్కడికి ట్రీట్కి రమ్మని చెప్పి ఆహ్వానించారు. అది సామాన్య విషయం కాదు. అయితే అటువంటి విషయమే కాకుండా అయితే మన అందరి యొక్క ఆశీస్సులతోటి ఆయన మన రాష్ట్రపతి గారి ద్వారా కూడా అవార్డు అందుకోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరూ కూడా కోరుతూ మీ అందరి ఆశీస్సులు కూడా ఆయనకి ఇవ్వాలని చెప్పి మనందరి తరఫున కూడా ఆయనకి ఆ భగవంతుడు ఆ అవార్డులు కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇక అందరినీ పేరు లేదు, సన్మానకర్తలకు నమస్కారం. సభాయ నమః. ఈ రోజున మరింతటి ఘన కార్యక్రమం మన గ్రామంలో జరగడం చాలా అదృష్టం. మనం ఏ ఊర్లో పుట్టినా, పల్లెటూరులో పుట్టినా ఇప్పుడు మనం ఎంతెంత ఒట్టుడు ఎంత అన్నాయి. ఈయన అలాగా గ్రామంలో చిన్న పల్లెటూరులో పంజరామారంలో ఉంటూ పక్క గ్రామాల మండల స్థాయిలో అందరికీ ఆకలి తీర్చి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటాం. కాబట్టి అలాంటి అన్నదానాన్ని ఎంచుకొని అపర కోటీశ్వరులు ఉన్నారు. ఎంతోమంది డబ్బుంది కానీ సేవ చేయలేం. వర్షం రాని వరద రాని తనకు తానే అవసరమైతే ఆ రోజు వండి వాళ్ళ పస్తులు ఉండకుండా అన్నం పెడుతున్నారు. వాళ్ళ దీవెనలు ఎంతవరకైనా తీసుకెళ్తాయి. మనం ఎంతమంది ఇక్కడ కూర్చున్నా కాసేపటికి ఆకలి అనేది వేస్తుంది. ఆ ఆకలి తీరడం కోసం ఈ జన్మ అంతా కూడా మనం తప్పు చేసినా మంచి చేసినా ఈ ఆకలికే. కాబట్టి అలాంటి ఆకలి తీరుస్తున్నటువంటి మన యువ నాయకులు మరి అపర కృషి వలుడు రాంబాబు గారికి ఆ తులసి ఉండడం వల్ల ఆయనకి విలువ మరింత పెరిగింది. అందుకే తులసి రాంబాబు అయ్యారు. కాబట్టి మనం ఈ గ్రామాల్లో నుంచి మండల స్థాయి వరకు
అందరికీ భోజనాలు పెట్టారు. తర్వాత జిల్లా స్థాయికి వెళ్ళింది. కలెక్టర్ గారి ఆధీనం మేరకు వాళ్ళకి అక్కడ భోజనాలు పెట్టారు. ఇక్కడ నుండి చూడండి, గవర్నర్తో విందు చేయడం అంటే మాట్లాడినటువంటి విషయం కాదు. కాబట్టి గవర్నర్ విందు పిలుస్తాడు. అటువంటి ప్రముఖులకి అటువంటి స్థానాన్ని మన రాంబాబు గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం గర్వించదగ్గ విషయం. ఆ రోజునే మనం సన్మానం ఏర్పాటు చేయాలి. సరే, అయిపోయింది. మళ్ళా తర్వాత రాష్ట్ర స్థాయిలో మళ్ళా కళామందిర్ సేవారత్న పురస్కార అవార్డు ఈ రోజు తీసుకున్నారు. కాబట్టి ఈయన నెమ్మదిగా మన గల్లీ నుండి నెమ్మదిగా రాష్ట్రానికి పాకారు. రాష్ట్రం నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీకి వెళ్ళాలి. కాబట్టి గల్లీ నుండి ఢిల్లీకి వెళ్ళేటటువంటి స్థాయి ఈయనకి త్వరలో వస్తుంది. అప్పుడు మనందరం కూడా దేశంలో పవిత్రమైనటువంటి ఒక అవార్డు ఉంది, పద్మశ్రీ. రాబోయేటటువంటి కాలంలో ఈయన సేవలను గుర్తించి ఏమివ్వాలి? పద్మశ్రీ. అందరూ గట్టిగా చెప్పండి, కొట్టండి, ఆశీర్వదించండి. మీరు చిన్న పెద్ద కాకుండా ఆయన వెనువెంటనే ఉండి మనం ఆయన ప్రతిదానికి మనం అండదండగా ఉందామని తెలియజేస్తూ మరి ఒక చిన్న మాట చెప్తాను. కులములోన ఒకడు గుణవంతుడుండినా కులము వెలయువాని గుణము చేత వెలయు గుణములో నమలయ జంబున్నట్లు విశదాభిరామ వినుదవేమా. ఎక్కడో ఉంటుంది అడవంతా. ఆ అడవిలో ఒక గంధపు చెట్టు ఉంటే సరిపోతుంది, వాసన వెదజల్లుతుంది. అలాగే మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతానికి అంతటికి తులసి రాంబాబు ఉంది. ఆ తులసి వాసన ఒకటి సరిపోతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి వేదికలు మరింత జరగాలి. మన సమాజం చిన్నవాళ్ళు ఉన్నారు, కుటుంబం మనది, గౌర జాతి అనేది చిన్నది. కాబట్టి మనం అంతా కూడా చక్కగా మరి టైం అయిపోతుందని చెప్తున్నారు. కాబట్టి ఈ చిన్న జాతిని మనం అభివృద్ధి చెందే మార్గం ఏంటో ఆలోచించి కాస్తంత దానికి కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలోనూ యువజన సంఘాలు వేయాలి. ఆ యువజన సంఘాలు రిజిస్టర్ అవ్వాలి. దాని ద్వారా కార్యక్రమాలు జరగాలి. దాని ద్వారా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మరి తులసి రాంబాబు గారి అంటే మన అందరం ఉందామని మరొకసారి మధురంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దల నిర్వాహకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు ఎవరైనా రాంబాబు గురించి మాట్లాడతారు? ఎవరైనా విని ఒకసారిగా వస్తుంది. ఈవిడి ఉద్దేశం మరి ఇప్పుడు ఈవిడి మాటల్లో మీరు అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలకే పిల్లలకే అందరికీ నమస్కారం. ఈ రాంబాబు గారి రుణం ఎవరూ తీసుకోలేరు. మాలాంటి ముసలికి వెనకాల ప్రతి పొలము మెత్తము అనుకుంటా ఆ పుణ్యాత్ముడు 10 కాలాల పాటు ఇలాగే ఇంకా పైకి రాగాలని కోరుతున్నాను. ఆయన చేసిన ఉపకారం ఎంత ఉపకారం కాదు. పొలమాటం పేదలేదు. మరి తిండితో సహా పనిని బట్ట కూడా ఇచ్చారు. మన పుట్టినరోజు కొట్టుకుంటారు, బట్టలు తిండి కొడుకులు ఉన్నారని కొడుకులు లేరని కాదు. ఎనకాల కొడుకులు కనిపెట్టారు. కొడుకులు నువ్వు 10 రోజులు ఎక్కువ, నువ్వు 10 రోజులు ఉండే శక్తి చాలా మంది ఉంటారు. కష్టంలో వచ్చి చూసుకున్నప్పుడు ఆపద బాగుంది. అలా ఆపద బాగుంటారు మహానుభావులు. అలాగే బిడ్డలకి అలాగే 10 కాలాలు పట్టాలని కొన్నాళ్ళకి వెళ్ళాలని చిరంజీవిగా బతకాలని కోరుతున్నాను. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? పొరవాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? పొరవాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? చదువుకున్నప్పుడు గవర్నమెంట్ గౌరవ అనేవారు. ఇక్కడ సార్ అనేది ఒక అక్కపల్లి నూకల మతాలకి గౌరవపడి చూసాం. ఈయన మన గవర్నమెంట్ కూడా ఒక ఏర్పాటుగా తెచ్చి సార్ అంటే ఏంటనేది 3 కిలోమీటర్లు వనభోజనప్పుడు చూపించండి సార్ అంటే ఏంటో. ఈ ఆషాఢంలో ప్రతి
అమ్మవారి సారథ్యం జరుగుతుంది. దానికి రోడ్డు మీద మన రాంబాబు గారు మన గవర్నర్ కులం ఒకసారి అర్థం చెప్పండి. తులసి మనము దేవుడికి తులాదారం ఇచ్చినప్పుడు ఎన్ని డబ్బులు వేసినా ఎన్ని నగలు వేసినా ఒక తులసపత్రి ఎత్తేనే కానీ అది తోపదని శాస్త్రం చెప్తుంది. అలాగే మన గవర్న జాతుల్లో ఈయన ఉండడం మనం చేసుకుని అదుపెట్టాం. దీని గురించి చెప్పాలంటే గంట పడుతుంది, కానీ మనం చేసాం. మనం టీవీ చూసినప్పుడు ఇండియాలో సత్యమేమో చేసే వస్తుంది, అందులో సేవా కార్యక్రమం చేసే వస్తుంది. ఒకసారి టీవీ పెట్టగానే 5:30కి ఈటీవీలో వస్తుంది. రాంబాబు గారు అంటే నాకు తెలుసు, కానీ మా నాన్నగారు అక్క పంజాబ్ అన్న వెంకట్రావు గారికి మల్లవారి కుటుంబంలో మా మేనత్తని చూడాం. అప్పుడు ఆయన మా పరిచయం కొద్దిగా ఇది చెప్తుంటే అది ఈటీవీలో సత్యమేవ చేయడానికి ఇండియా వరల్డ్లో ప్రతి మంగళవారం వస్తుందండి. అందులో ఈ ముందు వచ్చింది అన్నదానం చేస్తారు, ఇలా చేసిన సేవ కడతాయి. ఈ సేవారత్న పురస్కారం పొందాలంటే డబ్బు చదువు ఇది కాదు. మనము ఫస్ట్ భోజనం అనేది ఎలా వచ్చిందంటే దొక్క సీతమ్మ గారు ఆకలి కొన్న వారికి అన్నం పెట్టింది. దాన్ని చూసి అప్పన పిల్లలు రామస్వామి గారు మొదలుపెట్టారు. దాన్ని చూసి పెద్దలు కూడా మొదలుపెట్టారు. అన్నదానం అనే కార్యక్రమం డొక్కా సీతమ్మ మహాదేవి పెట్టింది. అది ఇండియాలో ఫేమస్ అయింది. ఎలా డొక్కా సీతమ్మ అక్షయ పాత్ర అంటారు. ఇలా మన గవర జాతిలో ఎవరో తెలియనప్పుడు ఈయన పెట్టే అన్నదాన కార్యక్రమాన్ని డొక్కా సీతమ్మతో కంపేర్ చేసి మన ఈటీవీలో రాంబాబు గారు పేరు చూపించారు. చాలా మంది అన్నారు మన భోజనం అవుతున్నాయి చూడరు అన్నారు. ఆ ఈటీవీ కార్యక్రమం చూడకపోవచ్చు. అది నేను చాలా ఆనందపడ్డాను. రాంబాబు గారు అయితే ఎవరు మన కవర జాతులు గుర్తింపు తీసుకొచ్చాడైనా, కానీ ఈయన అన్నదానంతో పాటు మీరు చిన్న వినపం ఎడ్యుకేషన్ ఎక్కడిపోయిన వారికి సహాయం ఇస్తే వాళ్ళ జీవితాంతరం ఉంటుంది. అలాగే మన ఈ గ్రామాల్లో ఒక యూనిటీగా ఈ చదువు నుండి ఆర్థిక ఇబ్బంది ఉన్న వాడిని గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకా పై చదువులకి వాళ్ళ పైకి వెళ్ళాలంటే మీరు సహకారం కూడా గ్రామాల నుంచి, అలాగే మా అత్తవారు గవర్నర్ అక్కడ సంక్రాంతి పూజలు పెట్టి సేవా కార్యక్రమం పెట్టి అక్కడ వారికి బుక్స్ కావాలన్నా ఏం కావాలో చాలా బాగా చేస్తారు. నాకు బాగా నచ్చింది పంటలు 2 రోజులు కూడా. అలాగే మన ప్రతి గ్రామాల్లో కూడా చదువులు మన గవర్నర్ జాతి వెనకబడి ఉంటే, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఈ సేవా సంస్థల ద్వారా సహాయం చేస్తాను కోరుకుంటూ నాకు ఎవరు భోజనాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళాలి. అనిల్ స్వామి దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామదేవత భోజనాలు అక్కడ ఖచ్చితంగా మీరు భోజనం చేసే రోజులు కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి సన్మాన గ్రహీతైనటువంటి మన రాంబాబు గారు మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ముందుగా మన గౌరీ 18వ దశల గౌరీ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు అప్పలరాజు గారికి నా నమస్కారాలు. మిగతా సభ్యులకి గ్రామ ప్రజలకి నా ధన్యవాదాలు. నేను ఈ గౌర కమ్యూనిటీలో పుట్టడం అన్నది అదృష్టంగా చెప్పుకుంటే ఎక్కడైనా సరే. అంటే మన గవర్లో ఎక్కడ ఉన్నా సరే ఒకళ్ళ పెట్టి స్థాయి తప్ప అడిగే స్థాయి ఎక్కడా లేరు. ఇక్కడనే సరే ఎక్కడ అనకాపల్లి ఎక్కడ చూసి ఎక్కడైనా అది గొప్పతనంగా నేను ఎప్పుడు కూడా మా వాళ్ళు పెట్టి పైన ఉండదు తప్ప కింద చెయ్యి ఉండదు. మా వాళ్ళు కష్టపడతారు. ప్రతి ఒక్క రూపాయి జాతి పెట్టుకొని మా జాతి గొప్పతనం అది అని నేను చెప్పుకుంటాను. అదే నాకు కూడా వచ్చిందనేది నేను అనుకుంటాను. పెట్టి కొనం అనేది మన గౌర కమ్యూనిటీలోనే ఉంది. అది నాకు పుట్టుకతోనే వచ్చిందనేది, పొలంతోనే వచ్చిందనేది నేను ప్రకారంగా నమ్ముతాను 100% కూడా. ఈ గౌరీదేవి వరం మనకి, అది గౌరీదేవి పెద్దగా ఉండడం మన అదృష్టం. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే మన గొప్పతనం అనేది ఎప్పుడూ అనుకోకర్లేదు. భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఇందాక మన పెద్దలు చెప్తారు కోట్లు ఉన్న వాళ్ళు కూడా పెట్టట్లేదు, వాళ్ళకి అవకాశం లేదు. మనకి అవకాశం ఉంది కాబట్టి, నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను చేయగలుగుతాను. అది దానం అని కానీ సేవ అని కానీ లేదా ఇంకోటి ఏదని కానీ అనడానికి 100% వీలు లేదు. భగవంతుడు మనకి నేను అనుకున్న స్థాయి కంటే ఎక్కువే ఇచ్చాడు. నేను ఎప్పుడు కూడా ఎంతలా అవుతానని ఊహించలేదు. దానికి ఏదో చేయాలనే కార్యక్రమంలోనే నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను.
ప్రతి మొత్త ప్రతి పేద ఓపిక లేని వారికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి పెట్టాలన్నదే కాన్సెప్ట్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ చేసుకుంటూ ఇతర సేవా కార్యక్రమాలు చేయాలని నేను ఆలోచన కాదు, కలెక్టర్ ఆఫీస్లో పెట్టడానికి కూడా కారణం అక్కడ పేదలన్నది కాదు, కోటేశ్వరుడు కూడా వస్తాడు పిటిషన్ ఇవ్వడానికి కానీ లేకపోతే కలెక్టర్ గారికి అర్జీ పెట్టడానికి. ఆ టైంకి ఆయన భోజనం ఉండదు, జేబులో ₹1,00,000 ఉంటాయి, చుట్టుపక్కల భోజనం ఉండదు. ఆ భోజనం తెలియపరచాలనే ఉద్దేశం మీద అక్కడ కూడా మనం పెట్టడం జరుగుతుంది. పేదలు అక్కడ పేదలు అనేది 30-40% మా ఉంటే ఒక 50-100 మంది ఉంటారు, అంత మించి ఉంటారు. తిరిగి వాళ్ళు అందరూ డబ్బున్న వాళ్ళే, కానీ అక్కడ భోజనం ఎంత పెట్టుకున్నా భోజనం దొరకదు. కలెక్టర్ గారి టైము ఇవన్నీ అయితే 4-3 అయిపోతుంది. కాబట్టి మనం ఈ కార్యక్రమం చేయడానికి నా గొప్పతనం అయితే కాదు. తర్వాత ఈ కార్యక్రమం ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేసిన మన గౌరీ సంఘ పెద్దలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఎప్పుడు మన తులసి రాంబాబు లాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎంతకంటే పై స్థాయికి వెళ్ళాలని కానీ ఎంతకంటే అంటే నేను వేరేగా ఈ పైకి వెళ్ళి పరిస్థితులు వెళ్తే పాడైపోతానేమో భయం ఉంది. ఆ భయాన్ని మీరందరూ నాకు సహకరించి నన్ను తులసిరాంబాబు లాగా చూడాలని, పై స్థాయికి వెళ్ళి పాడవకూడదన్నది ఆలోచన మీద నేను ఇప్పుడు కూడా నిరంతరం ఉంటానని, మన గౌరవ జాతికి నేను అండగా ఉంటానని, భవిష్యత్తులో మన లాస్ట్ ఇయర్ మన కార్తీక వనభోజనాలు అనేది మనం చేసుకోలేదు. అంటే ముందుగా నిర్ణయించుకున్నాం, సంఘపతులందరూ కూడా మా సంవత్సరం పెడదాం అనేది ఆలోచన నిర్ణయించుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ పెట్టలేదు, కానీ ఈ సంవత్సరం అనుకోకుండా మా మదర్ కాలం చేయడం, మళ్ళీ నవంబర్ డిసెంబర్ కానీ ఆ కార్యక్రమం కంప్లీట్ అవ్వకపోవడం, పెద్దలు ఎవరైనా ముందుకు వచ్చి మనం చేస్తామంటే వాళ్ళ ఆధ్వర్యంలో నేను స్టార్ట్లో ముందు ఉండకూడదు. కాబట్టి మనం పెద్దల ఆధ్వర్యంలో ఏదైనా చేద్దాము అంటే కంపల్సరీ కూర్చొని అందరూ ఆలోచించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా శారీరకంతో ఘనంగా కార్తీక వనభోజనాలు మనం అందరూ కూడా ఈ కార్తీక వనభోజనాలు మన సోదరుడు చెప్పాడు. సారి అన్నది ఇక్కడ ఎవరికి మన చుట్టుపక్కల వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి గ్రామస్తులు ఎవరికి కూడా అమ్మవారి సార్ అనేది కూడా తెలియదు. మన గవర్నర్లో అనకాపల్లిలో కానీ మన గవర్నర్ ఎక్కడ ఉన్నా సార్ సమర్పించడం ఆనవాయితీ. అదే ఆనవాయితీని మనం ఇక్కడ కొనసాగించి చేయడంతో ఉన్న కమ్యూనిటీలు కూడా అమ్మవారికి సారి ఆషాఢం సార్ అన్నది పెట్టి సారి ఊరికి పెట్టడం, అది కూడా మంచి శుభప్రదాయం అనేది నేను నమ్ముతూ ఈ సారి కార్యక్రమాన్ని కూడా మనం కార్తీక వనభోజనాలు అన్నది వాళ్ళు పెద్ద ఎత్తున చేసుకోవాలని నేను పెద్దల్ని అడుగుతూ దీన్ని సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి. పంతులు గారు, ఇప్పుడు రాంబాబు గారికి మీరందరూ కూర్చోండి. రాంబాబు గారికి వేదిక మీద ఉన్నటువంటి కమిటీ సభ్యులతో సన్మాన కార్యక్రమం ఉంది. అది అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఊరు పిలవడం జరుగుతుంది. మీ ఊరు మీరు పిలిచినప్పుడు మీరు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా.
పదర 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 ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ అల్లు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడోరి కళ్ళు తెరుచుకున్న వేళన తినుగు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముత్తిడె మట్టి నేలనే కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర 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 ఇహలమును భుజము కెత్తి పదరా నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథకు నువ్వు కదరా నివరబడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవో వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ
ఇచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో కొడుకెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ చెబుతాయి సీమ మనుషుల కష్టాలు ఏ దారి గక్కులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి బరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కడకడ వెలిగిన రాయలోని సీమిది ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చిన్నబోతుంది వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో కొడుకెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ ఏ చేతి వృత్తులు నూరారు చేయగలిగిన పనివారు చెమట పుట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు ఎండ పద్దుకు వెలిగిపోతారు ఈ అందగాళ్ళు వాన కళ్ళుకు మెరిసిపోతారు ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే బాగా బతికే హక్కులు ఉన్నోడు పల్లెటూళ్ళు పట్టు కొమ్మలని వంటి జోల పాట పాడప తల్లడిల్లు తలరాతలకు సాయమేదో చేయాలంట వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో కొడుకెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి
మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం. పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు, తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు. అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో ఆ ఊపిరి కన్న కలవో. దేవుడెక్కడో లేడు, వేరే కొత్తగా రాడు. మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా. లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో వెనుకన్న తల్లి కడుపు నిండారా పండింది. నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో ఆ ఊపిరి కన్న కలవో. మనసంతా ఇవాళ ఆస్వరాల ఆనందమయ హొయ్యా. తిత్తలాగుతయ్యా తిత్తలాగుతయ్యా, పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. శ్రీ శ్రీ గౌరీమాత ముద్దుబిడ్డ, సేవారత్న అవార్డు గ్రహీత శ్రీ మల్ల తులసీరాంబాబు గారికి అక్షర సమాంజలి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసన మండలం పంజాయవరం గ్రామంలో 3/8/1976 శ్రీ మల్ల శ్రీరామూర్తి శ్రీమతి కనకరత్న గారి పుణ్య దంపతులకు జన్మించి శ్రీ కీర్తిశేషులు మల్ల గణపతిరావు శ్రీమతి గంగాదేవి దంపతులకు దత్తపుత్రుడై అల్లముద్దుగా పెరిగి తల్లిదండ్రులకు వండి తెచ్చే కుమారుడిగా పెరిగారు. లక్ష్మీనారాయణపురం గ్రామ వాస్తవ్యులు పొలంశెట్టి నాగేశ్వరరావు శ్రీమతి ధనమ్మ దంపతుల కుమార్తె వరలక్ష్మి గారిని పరిణయమాడారు. వీరికి కుమార్తె గోవర్తిని, కుమారుడు జస్వంతు, వీరిరువురు సంతానం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఎన్నో కష్ట నష్టాలు ఒడిదుడుకులు తట్టుకొని జీవిత పోరాటంలో అనేక వ్యాపారాలు చేసి సామాన్య మానవుడు సగటు మనిషి కష్టం ఆకలి తెలిసిన వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తిదాయకం. నిలిచిన వ్యక్తి గౌరీమాత ముద్దుబిడ్డ మన తులసీరాంబాబు గారు. ఎవరికి వారే యమునా తీరే అనే ఈ రోజుల్లో సగటు మనిషి ఆకలి చూసిన వ్యక్తిగా సామాజిక బాధ్యత వహించిన సుమారు 200 మంది వృద్ధులకు ప్రతిరోజు వారి ఆకలి తీరుస్తున్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి దొక్క సీతమ్మ అక్షయ పాత్రను స్థాపించి పాలకొల్లు, వీరవాసనం, మార్తేరు, కడుపు, భీమవరం పరిసర ప్రాంతాల్లో శుభకార్యాల్లో మిగిలిన ఆహార పదార్థాలను సేకరించి ఆకలితో ఉన్న అనేక మందికి ఆయా ప్రాంతాల్లో ఆహార పదార్థాన్ని అందించి ఆకలి తీరుస్తున్నారు. వీరి సేవలను గురించి తెలుసుకుని మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారైన సదలవాడ నాగరాణి గారి సూచన మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమానికి అనేక సమస్యల పరిష్కారం కోసం వస్తున్న వారికి కూడా భోజన సదుపాయం కల్పించడం వారికి కోరడం జరిగింది. అదేవిధంగా వారి సూచన మేరకు కల్పించడం కూడా జరుగుతుంది. సామాజికవేత్తగా వీరి సేవలను గుర్తిస్తూ మన జిల్లా కలెక్టర్ గారు 26/1/2026
కళామందిర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు సేవారత్న అవార్డుతో సత్కరించడం జరిగింది. ఈ అవార్డు రావడం మన గౌరవ జాతీయులందరికీ గౌరవంగా భావిస్తున్నాం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతు సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడి ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంగా ఎంతో కృషి చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గౌర గ్రామాలను యాగం చేయాలనే ప్రోత్సాహంతో జిల్లా గౌరీ గౌర సంఘాన్ని ఏర్పాటు చేసి జిల్లా గౌరీ సంఘాన్ని అధ్యక్షులుగా బాధ్యత వహిస్తూ శ్రీ గౌరీమాత ముట్టిపేట మన తులసి రామారావు గారికి మన గౌరపుత్రులు అందరి తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ అభినందనతో పాల్గొన్నారు. గౌరీ సంఘం పాల్గొన్నారు. గౌరీ సంఘం పెద్దలందరికీ కూడా పేరుపైన ఉన్నపైన సేవ తెలియజేస్తున్నాం. ఇప్పుడు బుధగిరి సేవ నుంచి సూర్యప్రకాష్ గారు రాయుడు నాయకుడై నడిపించేవాడు, సేవకుడై నడుమొంచేవాడు, అందరి కోసం అడుగేశాడు. రాయుడు రాయుడు మీరా మీరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం ఓటెత్తుతాది జనం కోసం. మండే ఆవేశం వీడుండే నివాసం, వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం. అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగరగిలేలా సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. మిర్రా మిర్రా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. రాయుడు ఒకడే వీడు రకరకముల వాడు, ఏ రంగు కళ్ళకు ఆ రంగై ఉంటాడు. రెపరెపలాడే జెండాల పొగరున్నోడు, తల వంచక మిన్నంచుల పైనే ఉంటాడు. చిగురు బగరు తగిన పొగరు కలగలిసిన ఖడ్గం వీడై. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. అమ్మ తోడు మా చెడ్డ మంచోడి కాటమరాయుడు. అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగరగిలేలా సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు.
ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. ఆపదలోని తూర్పు, అది చాలే వీరికి పిలుపు. దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా, ఎక్కడికక్కడ తీర్పు వీరందించే ఓదార్పు. తోడై ఉంటారు తోబుట్టిన బంధంలా, మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా. మేమున్నామంటారు కన్నీళ్ళలో నవ్వులు పూయిస్తూ. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జై హో జనతా. ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట. తప్పు ముప్పేదో సంహారం తరువాత, రణమున భగవద్గీత చదివింది మనగత చరిత. రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంట. ఎవరో వస్తారు మనకేదో చేస్తారు అని వేచే వేదనకు జవాబే జనతా. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. వెడివెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే
రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా తాపేశ్వరంలోని మడత కాజా తెలుగులో అది తెగ రుచి ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నెమరిస్తావు ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు వంటింటి వైపే చూస్తే చెంటోడే అయిపోతావు అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు రుచులకే నవ రుచులు తెలుపగ పెదవిపై చిరునగవు నెలపర జన్మమే ఈ లోకమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా వైశాఖ మాసన ఉడుకులోన కొబ్బరిని తాగు గడగడ శ్రావణ మాసన ముసురులోన కరబుంది తిను కరకర వీధుల్లో ఆలు వచ్చి ఆహా ఎంతో రుచి గుమ్మంలో గోలీ సోడా ఓహో ఎంతో రుచి అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి పొరుగింట్లో పుల్లా కూర అన్నిట్లో ఇంకా రుచి రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువనిగా మలచర జన్మమే రుచి చూడడానికి దొరికెరా వేడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా 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 ఏ సింగారాల సిప్పంగి వయ్యారాల ఫిరంగి ఒంటే సూపు కొడంగి బయట సింగే పతంగి పిస్తల్లాగే ఉన్నదే బిడ్డ నడుం సంపంగి బుల్లెట్టాగే ఉన్నదే సొట్టా బుక్కల సారంగి ఓ స్వీటీ నా డ్యూటీ దిగబైన ఇంట్లో నీ తోటి ఓసిన క్లాస్ కళ్యాణి పెట్టవే మాస్ బిర్యానీ 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 ఒరిన క్రాక్ మరాచా ఫ్యామిలీ ప్యాక్ లేచా బంగారం రాని పలుపు పొంగుల మోసే నీ పిలుపు పొట్టేలంటి నీ పొగరు 30 నా ఫిగరు AK-47 దొరికేస్తారా నీ తోడు ఏకంగా ఈ పంటింట్లో తెగిస్తారా పర్రేటు నన్ను పట్టు నన్ను సుట్టు ఎన్ని నాడ అక్కలి తీరేటు ఓసిన క్లాస్ కళ్యాణి పెట్టవే మాస్ బిర్యానీ బిర్యానీ